హాయ్ గైస్, ఇవాళ మనం నా బ్యాగ్స్ కలెక్షన్ చూద్దాము. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్ ఉంటుంది. నాకు ఈ బ్యాగ్స్ పిచ్ అన్నమాట. సో నా దగ్గర బ్రాండెడ్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే నార్మల్ ఇండియన్ అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. నాకు ఓన్లీ బ్రాండెడ్సే కావాలి అని కాదు, బ్యాగ్స్ ఉండాలి అండ్ అది నాకు నచ్చాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నా బ్యాగ్స్ కలెక్షన్ ఒక్కొక్కటి చూపిస్తాను నేను. సో ఫస్ట్ ఇదేందో పెద్దగా ఉంది కదా, ఇది ఓపెన్ చేద్దాం. యాక్చువల్లీ ఇది రీసెంట్గా వచ్చింది నా కలెక్షన్లోకి, చిన్ను ఇచ్చాడు అనమాట. దిస్ ఈస్ గివించి అండ్ ఇది మీరు నా దుబాయ్ ట్రిప్ మొత్తంలో చూసుంటారు. నేను మొత్తం ఇదే బ్యాగ్, ఇది నాకు చాలా కంఫర్టబుల్ ఉండే. అంటే దుగ్గుకు సంబంధించిన డైపర్స్, ఫుడ్, వాటర్ బాటిల్, టాయ్స్ అన్నీ ఇందులోనే పట్టేసాయి. నాకైతే అసలు చాలా కంఫర్టబుల్గా ఉండే. ఇది నాకు చిన్న యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చాడనమాట. అండ్ ఇందులో 2 బెల్ట్స్ వచ్చాయి. యాక్చువల్గా ఇది ఒకటే బెల్ట్ ఇచ్చాడనమాట. మా తమ్ముడు ప్యారిస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు, అంటే నాకు తెలియ కూడా తెప్పించిండు చిన్ను. ఇది ఒకటే ఇచ్చాడంట. సో ఆయనకి ఇది నచ్చలేదు, మళ్ళీ ఎక్స్ట్రా బెల్ట్ కొన్నాడంట. అండ్ దీనికి ఇలా హ్యాండిల్స్ వచ్చాయి. నాకైతే చాలా నచ్చింది, నేనైతే చాలా బాగా యూజ్ చేసిన. ఇది ఎంత రఫ్ అండ్ టఫ్ వాడినా కానీ చాలా బాగుంది. అండ్ ఇది లెదర్ కాదు, క్యాన్వాస్ అనమాట, చాలా బాగుంది. నెక్స్ట్ మై టోట్ బ్యాగ్ అనమాట. ఇది యాక్చువల్గా నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు నా దగ్గర అన్ని చిన్న బ్యాగ్స్ అయి ఉండే. సో ఎలాగో పెద్ద బ్యాగ్స్ అవసరం పడుతుంది కదా అని చెప్పేసి యూఎస్ నుంచి తెప్పించుకొని ఉండే, డెలివరీ అవ్వక ముందే. సో ఇది ఇందులో చాలా కలర్స్ ఉంటాయి, కానీ ఇది నాకు చాలా నచ్చింది. ఇది కూడా లెదర్ కాదు. నేను మోస్ట్ ఆఫ్ మై బ్యాగ్స్ లెదర్ కాదనమాట, ఎందుకంటే నేను కొంచెం వెజిటేరియన్ అండ్ నాకు లెదర్స్ వాడడం కూడా అంత ప్రిఫర్ చేయను. అండ్ ఇందులో కూడా ఒక పెద్ద కంపార్ట్మెంట్ వచ్చింది అండ్ ఒక జిప్ వచ్చింది. ఇది కూడా నేను అసలు డెలివరీ తర్వాతనైతే చాలా అంటే చాలా యూజ్ చేసిన బ్యాగ్ ఇది, మై ఆల్డో. ఇది ఎంత యూనిక్ కలర్ అంటే అంత యూనిక్ కలర్. ఇది నేను బాలీలో తీసుకున్నాను, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కొంచెం తక్కువే యూజ్ చేసాను కానీ నాకు చాలా ఇష్టం ఈ బ్యాగ్. అండ్ లోపల ఒక జిప్ వచ్చింది అండ్ కార్డ్ హోల్డర్ వచ్చింది అనమాట, అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ DKNY బ్యాక్ ప్యాక్ అనమాట. ఇది కూడా నేను బాలీలో యూజ్ చేశాను. అంటే పిల్లలు ఉండటం ముందు ఇలాంటి బ్యాగ్స్ ఓకే, కానీ కిడ్స్ వచ్చాక ఈ బ్యాగ్స్ అసలు దేనికి పనికిరాదు. ఇది కూడా నేను చాలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు చాలా యూజ్ చేశాను దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై కార్. ఇది కూడా రీసెంట్గా కొన్నాను నేను. యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే మేము చిన్ను బర్త్డేకి గోవాకి వెళ్ళామన్నమాట. సో నా చుట్టుపక్కల ఉన్న అందరికీ కార్లు బ్యాగ్ అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ నాకు ఒక మెసేజ్ వస్తుంది, నువ్వు ఒక కార్లు బ్యాగ్ కొనుక్కోవాలని చెప్పేసి అనిపించింది. సో వెంటనే నేను ఇంటికి వచ్చేసాక వెబ్సైట్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టాను. అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు US నుంచి వస్తుంటే నాకు ఈ బ్యాగ్ కావాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే తీసుకొచ్చాడనమాట. నేను అయినా చిన్ను అయినా ఇక్కడ ఇండియాలో కొనడం ప్రిఫర్ చేయము, ఎందుకంటే ఇక్కడ చాలా రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరైనా US నుంచి వేరే కంట్రీస్ నుంచి వస్తుంటే తెప్పించుకోవడం చాలా బెటర్ బ్రాండెడ్ బ్యాగ్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మై కేట్ స్పేస్. దీనికి ఇది కూడా ఉంది, కానీ ఇది నేనేం యూజ్ చేయలే. ఇది పెద్ద బెల్ట్ అనమాట. సో నేను ఎక్కువ ఇలానే యూజ్ చేశాను. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి, అంటే ఈ 3 కలర్స్ లాగా. ఇక్కడ వైట్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది అండ్ సైడ్స్కి బ్లాక్ వస్తుంది అనమాట. ఇది నాకు మా ఫస్ట్ ఎంగేజ్మెంట్ యానివర్సరీకి చిన్ను గిఫ్ట్ చేశాడు. పెద్ద కంపార్ట్మెంట్ వచ్చింది, కార్డ్ హోల్డర్, సింపుల్ బ్యాగ్ అండ్ చాలా క్లాసీగా ఉంటుంది. మై టోరీ బర్చ్. ఇది కూడా చిన్నువే గిఫ్ట్ చేశాడు. మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు చిన్నువే గిఫ్ట్ చేస్తాడు. అంటే నాకు బ్యాగ్స్ ఇష్టం కాబట్టి అండ్ వాచెస్ కూడా చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడు గిఫ్ట్ చేయాలన్నా కానీ వాచ్ ఆర్ బ్యాగ్స్ ఇవే ప్రిఫర్ చేస్తాడు, ఎందుకంటే నాకు అవే ఇష్టం కాబట్టి. అండ్ నేను తనకి ఏమైనా గిఫ్ట్స్ ఇస్తే టీ-షర్ట్స్, షూస్ అండ్ వాచెస్. అబ్బాయిలకి ఇంతకంటే ఎక్కువ ఏముండవు, కానీ నేను అవి గిఫ్ట్ చేస్తాను, చిన్ను నాకు ఇవి గిఫ్ట్ చేస్తాడు అనమాట. సో ఇది కూడా
చిన్న గిఫ్ట్ చేశాడు టోయ్ బర్డ్స్ బ్లాక్. ప్రతి అమ్మాయి వార్డ్రోబ్లో ఒక బ్లాక్ బ్యాగ్ ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఒక స్లింగ్ బ్యాగ్, సేమ్ లోపల ఒక జిప్ వచ్చింది అండ్ కార్డ్ హోల్డర్ అంతే. నెక్స్ట్ వచ్చేసి మై బర్బరీ. సో అందరు షార్ట్స్లో చూసే ఉంటారు ఇప్పటివరకు. ఇది మా తమ్ముడితోటి ప్యారిస్లో తెప్పించుకున్నాను బర్బరీ. ఎంత యూనిక్ కలర్ ఉందంటే అంత యూనిక్ కలర్ ఉంది. సో సింపుల్, ఒక పెద్ద కంపార్ట్మెంట్ వచ్చింది, కార్డ్ హోల్డర్ వచ్చింది అంతే. గోల్డ్ కలర్ బెల్ట్ వచ్చింది. నేనైతే ఒక కలర్ ఉంది అంటే సేమ్ కలర్ రిపీట్ చేయడానికి ఇష్టపడను. సో ఎందుకంటే నాకు డిఫరెంట్ కలర్స్ ఉంటే డిఫరెంట్ అవుట్ఫిట్స్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి డిఫరెంట్గా తీసుకుంటాను నేను ఎప్పుడైనా. అండ్ మై కోచ్ బ్యాగ్, ఇది నేను ఫస్ట్ టైం నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. 2 years అవుతుంది. ఇది కూడా నేను చాలా యూజ్ చేశాను. యాక్చువల్గా ఈ పెద్ద బ్యాగ్స్ అన్ని నేను దుగ్గు కుట్టాకనే యూజ్ చేశాను. ఇలా ఒక చిన్న హ్యాండ్స్ వచ్చాయి అండ్ పెద్దది కూడా వచ్చింది. నేను ఎందుకు పెద్దది యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయను, ఐ డోంట్ నో వై, బట్ ఇలానే ఇష్టం నాకు. దిస్ ఈస్ జాక్యుమస్. ఇది నా ఉదయపూర్ బ్లాగ్లో చూసుంటారు. చిన్ను నాకు ఇది ఇచ్చినప్పుడైతే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ నేను ఎయిట్ చేశాను కూడా, ఎందుకంటే నాకు ఈ బ్యాగ్ చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకా చెప్పాలంటే అసలు ఈ బ్యాగ్ ఇచ్చాక నేను అసలు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. చూడండి ఇది కూడా ఇట్లనే ఉంది. 2 years అవుతుంది నేను ఇది యూజ్ చేయలేదు. దీన్ని యూజ్ చేయడానికి టైం కూడా రాలేదు అసలు. ఇది కూడా ఇట్లనే ఉంది. ఎంత యూనిక్ ఉంది కదా కలర్, అయితే చాలా బాగుంది, చాలా ఇష్టం నాకు ఈ బ్యాగ్. గూచి బ్యాగ్ ఎవ్రీవన్ నో, నా షాప్లో కూడా చూసుంటారు. రీసెంట్గా కొన్నాను నేను దుబాయ్కి. మొన్న ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాను. రీసెంట్గా మా డుగ్గు బర్త్డేకి అండ్ అత్తమ్మాల యానివర్సరీకి దుబాయ్ వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నాను దుబాయ్ మాల్లో. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాను అని ఇలా ఎక్సైట్మెంట్ ఉంది నాకైతే. I love this one and this is also not leather, okay? ఫార్లా, ఇది కూడా నా షార్ట్స్ లో ఓపెనింగ్ లో చూసుంటారు, అన్బాక్సింగ్ లో. సో ఇది కూడా ఇంత పెద్ద బెల్ట్ వచ్చింది. ఇది బకెట్ టైప్ బ్యాగ్ అన్నమాట. సో ఈ షేప్ కూడా నాకు లేదు, చూసారా నా దగ్గర కూడా అన్ని కొంచెం డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇది కూడా బకెట్ టైప్ షేప్ అన్నమాట. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. లైక్ గర్లీ పింక్. ఇది నాకు మా అక్క గిఫ్ట్ చేసింది, చాలా బాగుంటుంది. ఇది కూడా నేను చాలా ఇట్లా రఫ్ అండ్ టైప్, ఇట్లా బయటికి వెళ్ళడానికి ఇక్కడిక్కడ తిరగడానికి కరీంనగర్లో యూజ్ చేస్తాను ఇది ఎక్కువ. అండ్ చూసారా ఇలాంటివి కూడా నేను కొంటాను అనమాట. ఇందులో నేను నా మేకప్ సామాన్ పెట్టుకొని ప్యాక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. అండ్ దిస్ వన్, ఇది నేను రిలయన్స్లో ఉన్నాను. అండ్ ఇది చూసారా ఎంత తుక్కు అయిందో, ఇంత వాడతాను. ఇవి కూడా నేను తుక్కు పాత వాడేది కూడా ఇది కూడా నేను రిలయన్స్లోనే తీసుకున్నాను. దిస్ ఈజ్ చుంబక్. నాకు చుంబక్ బ్రాండ్ కూడా చాలా ఇష్టం. వాళ్ళైతే క్లాతింగ్ అంతా డిస్కంటిన్యూ చేశారు, నేనైతే మస్తు కొనుక్కుంటుండే. అండ్ నాకు బ్యాగ్స్ కూడా ఉన్నాయి, వాచెస్ కూడా ఉన్నాయి చుంబక్ బ్రాండ్వి. ఇది ఇండియన్ బ్రాండ్ అనమాట. ఇది నేను మా ఫస్ట్ దుబాయ్ ట్రిప్లో యూజ్ చేశాను. ఎట్లా వాడినంటే తుక్కు వాడాను, అంత వాడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఎంగేజ్మెంట్ అప్పుడు అత్తమ్మ ఇచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను ఒకసారి యూజ్ చేశాను. ఇది మా బాబా యూఎస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు అనమాట బ్యాగ్. ఇది ఎంత వాడానంటే ఒక 1000 times వాడే ఉంటాను. అంత వాడిన, అంత తుక్కే, కలర్ కూడా ఫేడ్ అయిపోయింది, అంత వాడిన నేను. అండ్ ఇది వచ్చేసి ఇది మా తమ్ముడు ఇచ్చాడు అనమాట. సో ఇలా బయటికి వెళ్ళినప్పుడు డైపర్స్ ఏది పడితే ఇట్లా డంప్ చేసి వెళ్ళడానికి అయితే ఇది మస్తు యూస్ఫుల్ ఉంటుంది. మా తమ్ముడు ఇచ్చి 1 year అవుతుంది. ఎంత వాడానంటే లోపల కూడా చినిగిపోయింది, అంత వాడిన దీన్ని అయితే నాకైతే చాలా నచ్చింది. చాలా స్టోరీ ఉంది. యాక్చువల్గా మేము కాశ్మీర్కి ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేస్తుంటే బ్యాగ్ నాకు చాలా నచ్చింది. కానీ అక్కడ మా అత్తమ్మ తీసుకోకుండా ఇంటికి వచ్చినాక అక్కడ నుంచి తెప్పించి నా బర్త్డేకి గిఫ్ట్ చేసింది. ఐ వాజ్ షాక్. అస్సలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఈ బ్యాగ్ నాకు వచ్చిన. అరే బ్యాగ్ నచ్చిందే, కొనుక్కోలేదా అని చాలా ఫీల్ అయినా. బట్ నా బర్త్డే రోజు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయినా. నాకు సేమ్ ఇట్లాంటిది ఒక
డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ తోటి దీన్ని పేర్ చేశాను. ఇక్కడ పక్కన పిక్చర్ వేస్తాను చూడండి, ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిందంటే అంత పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను, పార్టీ వేర్ బాగుంటుందని, కానీ అంత ఏం యూజ్ చేయలేదు ఒకసారి కూడా. ఒజైల్ అని ఒకటి ఉందన్నమాట, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మనం ఏది ఇలా స్టిక్ చేస్తే మనం వెళ్ళి ఫస్ట్ దీన్ని ప్రిపేర్ చేయాలి, వాళ్ళు దీన్ని బ్యాగ్ లాగా కన్వర్ట్ చేసి ఇస్తారు. మనం ఇదనే కాదు, పిజ్జా, బర్గర్ ఎలాంటిదైనా మనం డిజైన్ చేసి ఆర్ట్ చేసామనుకో వాళ్ళు ఇలా బ్యాగ్ లాగా కన్వర్ట్ చేసి ఇస్తారనమాట. ఇది కూడా ఎంత పార్టీ లుక్ ఉంది కదా. అలెన్ సోలీ నుంచి ఇది కూడా నేను మస్తు వాడాను, చెప్పాను కదా ఈ పెద్ద బ్యాగ్స్ అని మా డుగ్గు పుట్టినాకనే యూజ్ చేశాను. దీన్ని కూడా నేను చాలా వాడాను. ఇది నా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు. ఇది దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై బ్యాగ్స్. Which is your most expensive bag? I will say this one. Which is your least expensive bag? Bag. This is just 1,000 rupees. Which is your favorite I bag? say this Gucci and Jacquemus. These two are my favorite, and this Givenchy. These three are my favorite bags. మీకు నా వాచ్ కలెక్షన్ చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బై గైస్.